వెల్కమ్ టు న్యూస్ 360 మూవీ ముచ్చట్లు. బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి ఇప్పుడు హీరోగా తన సినిమా కలియుగ పండడంతో ఒక విభిన్నమైన కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చారు హీరో విశ్వ కార్తికేయ. ఆయనకు సినిమాలో జోడిగా అందాల తార ఐషా పటేల్ హీరోయిన్గా నటించారు. మరి ఆ మూవీ గురించి మనతో పాటు ముచ్చట్లు పంచుకోవడానికి మన స్టూడియోలో ఉన్నారు వారి టీం. వారిని మరిన్ని వెళ్ళి తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ ఫర్ బెస్ట్ మూవీ. ఈ మూవీ గురించి అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో కార్తికేయ గారు చాలా సినిమాలకి బాలనటుగా నటించారు. ఇప్పుడు మొదటి సినిమాతోనే ఒక విభిన్నమైన కాన్సెప్ట్తో వచ్చారు. అంటే ఇదే సినిమా మీరు తీసుకోవడానికి కారణాలు ఏంటి అసలు? కారణం అంటే లైక్ ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండ్ ఎలా ఉన్నారు మీరు? సో ఈ మూవీ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే యాజ్ అన్ యాక్టర్గా ప్రొజెక్ట్ అవ్వడానికి నాకంటూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. లైక్ నార్మల్గా చూసుకుంటాం కదా, ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ లేకపోతే లవ్ స్టోరీ లేకపోతే ఒక మంచి కట్అవుట్ని తయారు చేసి ఒక డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేసి లైక్ హీరో అనేది రుద్దకుండా ఓకే వీడు ఏదైనా చేయగలడు, ఈజ్ అ హీరో, టైటిల్ హీరోనే కాకపోతే బట్ స్టిల్ ఒక యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ని మనం ఇంకా ఛాలెంజింగ్గా కెరీర్ స్టార్టింగ్ నుంచే మనం చేసుకోగలిగితే ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది అనే ఒక చిన్న ఐడియా నాకు. ఓకే డైరెక్టర్ గారు, ఫస్ట్ రమాకాంత్ మీకు సరే ఈ సినిమా అనేది ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. అంటే డిఫరెంట్ జోనర్స్లో డిఫరెంట్ టైప్గా అర్థమైపోతుంది. అంటే ఇలాంటి కాన్సెప్ట్ రాయాలని మీకు ఎందుకు అనిపించింది? ఈ సినిమా డైరెక్ట్ చేయాలని ఎందుకు అనిపించింది అసలు? కాన్సెప్ట్ ఏదైనా ఆడియన్స్ కోసమేనండి. ఆడియన్స్ని మెప్పిస్తేనే మనం ఏదైనా సినిమా సక్సెస్ అవుతుంది. సో వాళ్ళ కోసమే ఈ కాన్సెప్ట్ అనేది. ఓకే. సో అలాగే ఈ కథని అంటే నేను డైరెక్ట్ చేస్తేనే 100% న్యాయం జరుగుతుందని డైరెక్ట్ చేస్తాను. ఓకే, హీరోయిన్ గారు మీ తనకు వస్తే, సో ఇటు చూస్తే కొత్త ఫస్ట్ హీరో మన విశ్వకయ్య గారు, ఇటు చూస్తే రమాకాంత్ గారు ఫస్ట్ డైరెక్టర్. సో వీళ్ళిద్దరి నడుమల మీరు ఎలా అనిపించింది సినిమా గురించి? సో మూవీ గురించి చెప్పాలంటే నాకైతే ఇక్కడ కూడా మా డైరెక్టర్ గారు న్యూ డైరెక్టర్ అనే ఫీలింగ్ ఎప్పుడూ రాలేదండి. ఎందుకంటే వారికి ఉన్న ఒక విజన్ కానివ్వండి, ఆ క్లారిటీ కానివ్వండి. సో షూటింగ్ టైంలో కూడా మేము చాలా నేర్చుకున్నాను చెప్పాలంటే. ఇది నాకు ఫస్ట్ మూవీ అయినా కూడా. అండ్ సెకండ్ థింగ్, విశ్వ కార్తికేయ గారు మీకు అందరికీ తెలుసు, చాలా మూవీస్ చేశారు. బట్ హీస్ వెరీ సపోర్టివ్. అంటే ఎంత అంటే ఇంకా ఒక సీన్ చేస్తున్నప్పుడు కానివ్వండి, షూట్ టైంలో కానివ్వండి, ఒక ఫ్రెషర్ అయినా కూడా తను నాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అయినా ఇలా చేస్తే బాగుంటుంది సీన్ ఇలా అనేది చాలా హెల్ప్ చేశారు. ఓకే, మొత్తం మీద చూసుకుంటే డైరెక్టర్ గారు మూవీని కేవలం 45 రోజులనే కంప్లీట్ చేస్తారని బయట కూడా మంచి టాక్ ఉంది. అంటే 45 డేస్లో ఎలా కంప్లీట్ చేయగలరు దీన్ని? 49 డేస్ అండి. స్కెడ్యూల్ పర్ఫెక్ట్గా కుదిరింది. అందులో మా కోడైరెక్టర్ త్రివేది గారికి థ్యాంక్స్ చెప్పాలి. సో ఆయన వల్ల మనం పర్ఫెక్ట్గా ఎక్కడ డ్రాప్ అవ్వకుండా, అలాగే మా ప్రొడక్షన్ మేనేజర్ రవి గారు, సో కంప్లీట్గా వాళ్ళు ఇద్దరు హ్యాండిల్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా చేశారు. సో అక్కడ దాంతోపాటు ప్రొడ్యూసర్స్ నుంచి చాలా హెల్ప్ అయింది. వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల 49 డేస్లో కంప్లీట్ చేశారు. సో ఈ విషయంలో హీరో కార్తికేయ నుంచి ఎలాంటి మీకు సపోర్ట్ దొరికింది? గుడ్ యాక్టర్ అండి. అంటే ఎవరైనా మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, చాలా గుడ్ యాక్టర్ అంటే గుడ్ యాక్టర్. అంటే నుంచి చూసుకుంటే మొత్తం నా ఒపీనియన్లో అతనికి ఇంకా అంటే అతని టాలెంట్కి ఇంకా కరెక్ట్ సినిమా పర్లేదు ఇంతవరకు. ఓకే, ఈ సినిమాతో మనోడు బయటకు వస్తాడు. ఓకే, ట్రైలర్ చూస్తే కూడా ఈవెన్ యాక్షన్స్ అయినా కానీ, ఫైట్స్ అయినా కానీ, ఈవెన్ డ్యాన్స్ అయినా సరే, డైలాగ్స్ అయినా కానీ చాలా బాగుంది. అంటే దీని గురించి మీరు ఏమైనా హీరో కనుక ఏమైనా ఇచ్చారా మీకు? అర్థం కాదండి. హీరో గారి హీరో నుంచి మీకు ఏమైనా సపోర్ట్ వచ్చిందని చెప్పారు కదా, సో మీరు అతనికి ఏమైనా డైరెక్షన్ చేశారా, ఇలా డైలాగ్స్ చెప్పాలి కానీ ఈ విధంగానే? ఆబ్వియస్లీ ఏ డైరెక్టర్ అని చెప్తాడండి. అంటే మనకు ఇది కావాలి అంటే దాన్ని ఎక్కువ టేకులు తీసుకోకుండా సో చెప్పినట్టు వెంటనే చేసేయడంలో విశ్వ ఇప్పుడు నేను ఫస్ట్ మూవీకి నాకు బెస్ట్. ఓకే, షూటింగ్ అంతా మొత్తం చూసుకుంటే ఒక ఓన్లీ కడప జిల్లాలో కంప్లీట్ చేశానని చెప్పారు కదా. అవును. అంటే కడపనే ఎందుకు ఎంచుకున్నట్టు అసలు మనం? అది ప్రొడ్యూసర్స్ గారి నేటివ్ ప్లేస్ అండి. అతను మాకు కడప అంటే సినిమా అంటే చాలా వాళ్ళకి కడప వాళ్ళకి తెలియదు. సో మనం వాళ్ళకి తెలియపరచాలి ఇలా ఉంటుంది అని. ఆయనకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అక్కడ స్టూడెంట్స్ కూడా తెలుసుకోవాలి. అంటే వాళ్ళు కొందరు ప్యాషన్గా ఉంటారు, వాళ్ళకి చాలా అవకాశాలు ఉండవు కదా. సో ఈ సినిమా అనేది చూస్తే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. సో వాళ్ళకు ఒక వే దొరుకుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అక్కడ తీసాం. ఓకే, హీరో గారు ఈ మూవీ నుంచి మొదలు పెట్టుకుంటే మీకు 49 డేస్లో డైరెక్టర్ కానీ హీరోయిన్ కానీ ఈవెన్ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళ నుంచి మీకు ఎలాంటి సహాయం దొరికింది? లైక్ ఐ కెన్ ప్రౌడ్లీ సే నాకు ఒక మంచి కుటుంబం దొరికింది.
సో నాకు డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ గారు కావచ్చు, లైక్ దే ఆర్ లైక్ బీయింగ్ వెరీ గుడ్ బ్రదర్స్ టు మీ. నాకు ఒక మంచి పెద్ద బ్రదర్స్ లాగా, మంచి ప్రతి దాంట్లో ఒక సపోర్టివ్, విశ్వ నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. సో వాళ్ళు కూడా కడపకి వెళ్ళినప్పుడు మాకు చంద్రబాబు రెడ్డి గారు, లేకపోతే మహేష్ గారు, రమేష్ గారు మమ్మల్ని ఆల్మోస్ట్ మంచి హాస్పిటాలిటీ, అంటే చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఈ ప్రొడక్షన్ నుంచి కానీ. లైక్ అండ్ ఐ విష్ తనతో వర్క్ చేయడం యాజ్ ఎ తెలుగు అమ్మాయిగా ఐ కెన్ ఫీల్ సో హ్యాపీ. లైక్ నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మనం వర్క్ చేసేటప్పుడు ఇంకా సపోర్టింగ్ ఇంకా ఈజీగా ఉంటుంది. డైలాగ్ డెలివరీ అప్పుడు, లేకపోతే ఎక్స్ప్రెషన్స్ అప్పుడు కావచ్చు, లేకపోతే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో సీన్స్ జరిగేటప్పుడు. సో ఆ సపోర్ట్ నాకు తన దగ్గర నుంచి బాగా వచ్చింది. అండ్ షీ ఈజ్ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ మంచిగా చేశారు. అండ్ సో దిస్ ఇస్ ఆల్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. మీరు చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అందరికి గుర్తొచ్చేది రెగ్గునేవే గురు. ఆ సాంగ్ నుంచి అందరికీ చాలా ఫేమస్ అయిపోయింది ఆ సాంగ్. సో అక్కడి నుంచి మొదలు పెట్టి మీరు చాలామంది సీనియర్ యాక్టర్స్తోని, సీనియర్ వాళ్ళతో మొత్తం నటించారు కదా. అందులో మీకు బెస్ట్ అనిపించిన యాక్టర్ ఎవరైనా చెప్పగలరా? యాక్టర్ అంటే ఎవ్రీ వన్ అండి, ఎందుకంటే నేను నేర్చుకున్న చిన్నప్పుడు నుంచి వర్క్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఆల్మోస్ట్ మంచి పెద్ద పెద్ద హీరోస్, పెద్ద పెద్ద లైక్ డైరెక్టర్స్, బాలకృష్ణ గారు, లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీకాంత్ గారు, రాజశేఖర్ గారు, సో ఇలా విష్ణు గారు, ఆల్మోస్ట్ మోహన్ బాబు గారు, సో ఎంతమంది, అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ గారితో కూడా చేశాను. అండ్ రియల్లీ అల్లు అర్జున్ గారు అయితే లైక్ ఆ టైంలో ఇంతున్నాను కదా, ఆ టైంలో కరెక్ట్గా సెకండ్ ఫిలిం అది. సో మా పిల్లల గ్రూప్లో అందరితో బాగుండేవాడు. అండ్ ఎస్పెషలీ నాతో అయితే లిటరలీ ఎత్తుకొని అలా కార్లో వేసుకొని ట్యాంక్ బండ్కి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్స్ అవి కొని ఇచ్చేసి అంత జోవియల్గా ఉండేవాడు. తర్వాత కూడా హ్యాపీ మూవీ షూట్ జరిగేటప్పుడు కూడా కలిసాను. సో హీస్ వెరీ 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 గుడ్ యాక్టర్. ఎంతమంది యాక్టర్స్ నటించారు కదా, మీరు ఏ యాక్టర్ నుంచి ఎక్కువగా ఇంకా నేర్చుకోవాలనే తపన ఎక్కువగా అనిపించింది మీకు? ఎవ్రీ హీరో అండి, ఎవ్రీ హీరో. ఈవెన్ ఐ కెన్ ప్రౌడ్లీ సే లైక్ అల్లు అర్జున్ గారు, ఎస్పెషల్లీ అల్లు అర్జున్ గారు, లైక్ ఈవెన్ ప్రతి ఒక్క ఫిల్మ్లో ఆయన ఇచ్చే డెడికేషన్ కానీ, నాకు తెలిసి ఐ థింక్ ఈ మూవీకి నేను ఇన్స్పైరింగ్గా తీసుకున్న మేజర్ కాన్సెప్ట్ లైక్ పుష్ప నుంచి ఆయన పెట్టిన ఎఫర్ట్స్, ఆయన క్రియేట్ చేసుకున్న మేనరిజమ్స్, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, లేకపోతే ఆయనది ఒక టైప్ ఆఫ్ స్టైలింగ్ ఇన్ యాక్టింగ్, అదంతా చాలా టిపికల్గా ఉంటుంది. సో డైలాగ్ డెలివరీ కావచ్చు. సో నేను ఆయన దగ్గర నుంచి హార్డ్ వర్క్షాప్లో నేను ఇన్స్పైర్ అయ్యి నేర్చుకుంది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో ఈ సినిమాకి నేను స్పెషల్గా నేను కేర్ తీసుకొని నా మేనరిజమ్స్ కానీ, నా డ్రెస్సింగ్ కానీ, లేకపోతే నా డైలాగ్ డెలివరీ కానీ, ద వే ఆఫ్ బిహేవింగ్, ద రోల్ బిహేవింగ్ కానీ, అవన్నీ లైక్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ఇన్పుట్స్ అవన్నీ. సో అలాంటి యాక్టర్స్ నుంచి తను కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, లేకపోతే రామ్ చరణ్ గారు కానీ, లైక్ సో దే ఆర్ వెరీ 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 మచ్ ఇంకా టాప్ నాచ్లో ఉన్నారు. బట్ స్టిల్ దే ఆర్ హార్డ్ వర్క్, అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ నుంచి ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. ఓకే, హరీష్ పటేల్ గారు, మీరు చెప్పండి, ఈ మూవీ గురించి మీకు ఒక పాయింట్ ఉంటుంది, అరే ఇది చేస్తే నేను బాగుంటుంది అంటే దేనికి ఇంట్రెస్ట్ చూపించి మీరు ఈ మూవీలో జాయిన్ అయిపోయారు? ఓవరాల్గా మూవీయే డిఫరెంట్ అండి, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. సో స్టార్టింగ్ డేస్లోనే నాకు అంటే ఇది ఎలా అంటే ఒక గ్లామరస్గా చూపించడం అనేది డిఫరెంట్, గ్లామర్తో పాటు యాక్టింగ్ బేస్డ్ ఉన్న క్యారెక్టర్ నాది ఇందులో. అండ్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ కూడా ఉంటుంది. సో నేనేంటో మన తెలుగు ఆడియన్స్కి చూపించుకునేది బెస్ట్ మూవీ అవుతుంది ఇది. అండ్ స్టోరీ కూడా అలాగే ఉంటుంది. ఆ స్టోరీలో ఉన్న ఒక క్యారెక్టర్ మొత్తం డిఫరెంట్, ఎట్లా అంటే ఒక బీజిఎం కానీ మ్యూజిక్ కానీ కొంచెం అదర్ ట్రైల్ చూస్తే అదేదో కొత్తగా ఉందనే ఫీలింగ్ వచ్చింది, అటు చూస్తే తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ అలా ప్రతి సీన్ కూడా చాలా కొత్తగా ఉంటుందండి. అండ్ క్యారెక్టర్స్ కూడా మీరు ఏదైతే చూస్తున్నారో ట్రైలర్లో ప్రతి ఒక్క క్యారెక్టర్కి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉందన్నమాట. సో ఒక సీన్ టు ఇంకొక సీన్కి ఇంటర్ కనెక్షన్స్ కూడా ఉంటుంది. మనం ఎండ్ వరకు కూడా స్టోరీ గెస్ట్ చేయలేము, అంత బ్యూటిఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. ఓకే, ఇంకా మూవీ గురించి చెప్పుకోవస్తే డ్యూరేషన్ కానీ కొన్ని సినిమాలు చాలా ఎక్కువ అని చెప్తున్నారు, అంటే చిన్న కథాంశం తీసుకొని చాలా లెంత్గా తీసుకుంటారు కదా. ఈ మూవీలో మనకు డ్యూరేషన్ ఎక్కువ అని చెప్పుకోవచ్చా, లేదంటే మిక్స్ అని చెప్పుకోవచ్చు మనం? ఇంకా సరిపోలేదండి, స్టోరీ ఇంకా సరిపోలేదు అంటారు, అంటే డ్యూరేషన్ ఇంకా ఉంటే బాగుంటుందని నా పాయింట్. ఓకే, సో మూవీ గురించి టోటల్ చెప్పుకుంటే మనకు ఇప్పుడు ఒక డిఫరెంట్ జోన్ అనేది తెలుస్తుంది. ఈవెన్ సైంటిఫిక్ కానీ థ్రిల్లర్ కానీ అనిపిస్తుంది. అంటే మీకు ఈ నెక్స్ట్ మూవీలో కానీ ఇంకా దీనికి సంబంధించిన మూవీస్ కానీ ఇంకేమైనా తీసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, మొత్తం మీద చూసుకుంటే ఈ మూవీ మొత్తం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చూపిస్తుంది. సో ఇంకా ఈ మూవీలో ఒక సెకండ్ పార్ట్లో కూడా సెకండ్ హీరోయిన్ కూడా ఉందని చెప్తుంది కదా, మన హీరోలు ఏమైనా ఉండబోతుంది? హీరోలు అండి, సెకండ్ హీరోయిన్ కాదు, హీరో. ఒక హీరోలో కాప్ రోల్ ఉంటుంది. ఓకే,
ఓకే హీరో గారు, Yes. ఈ మూవీలో చూసుకుంటే మీకు ఫైట్స్, ఈవెన్ ఫైట్స్ చాలా బాగా వచ్చినాయి. ఫైట్స్ గురించి కానీ డ్యాన్స్ గురించి స్పెషల్ కేర్ ఏమైనా తీసుకున్నారా మీరు? ఆఫ్ కోర్స్ లైక్ దీంట్లో మేజర్గా మీకు చెప్పినట్టు కథ ఈజ్ వెరీ మచ్ ఎంగేజ్డ్. ఇందులో స్పెసిఫిక్గా యాక్షన్ సీక్వెన్స్ లేకపోతే సాంగ్స్ కోసం బ్యూటీగా చూపించడానికి సపరేట్ లొకేషన్స్లో ఇలా పిక్చరైజ్ చేయలేదు. ప్రతి ఒక్క సాంగ్ కూడా స్టోరీతోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది, ప్రతి ఒక్క ఫైట్ కూడా స్టోరీతో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మేజర్ కీ ఆఫ్ ద పాయింట్ ఇస్ స్టోరీ. సో స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ఆల్ దిస్ మెయిన్ ఇంపార్టెంట్ రూల్స్. ఓకే, సినిమా గురించి ఒక్క కీ పాయింట్ ఏమన్నా మనం చెప్పొచ్చా? అంటే లైక్ ఒక చూస్తేనే తెలుస్తుంది మనకు, అంటే అదే ఇంకేదో ఉంది మూవీలో, అదే చూస్తే బాగుంటుంది అనే ఒక ఉద్రిక్తనే ఏర్పడుతుంది. ట్రైలర్ చూస్తే ఈవెన్ ట్రైలర్ మనం 3 minutes వచ్చినా కానీ అదే ట్రైలర్లో ఇంత ఉంది కదా, ఇంకా మూవీలో ఎలా ఉంటుంది తెలుస్తుంది. అది మనం ఎలా చూడొచ్చు మనం దాన్ని? నాకు తెలిసి ఇందులో మనం కీ పాయింట్ చెప్పడానికి స్కోప్ చెప్పుకోలేము. బికాజ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు హిట్ మూవీ ఉంది, ఎగ్జాంపుల్ హిట్ మూవీ ఉంది. హిట్ మూవీ ఒక మర్డర్ మీద జరిగే ఒక సీక్వెన్స్, ఒక క్రైమ్ బేస్. సో లేకపోతే మనకి ఆ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చూసుకుంటే జస్ట్ ఒక క్రైమ్ మీద జరిగే ఒక సీక్వెన్స్, ఒక సినిమా అది. సో దీంట్లో చూసుకుంటే టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఉంటాయి. ఓకే, సో ఈ ఇండివిజువల్ క్రైమ్స్ ఒక్కొక్క దానికి సంబంధం లేకుండా ప్రతి దానికి మళ్ళీ ఇంటర్లింక్ ఉంటుంది. ఓకే, సో ఈ డిఫరెంట్ క్రైమ్స్, డిఫరెంట్ ఎమోషన్స్, ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది, లేకపోతే సో లైక్ ఒక పిల్లాడిది వాడి ఇది ఉంటుంది, ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఒక అమ్మాయి తన ప్రేమించిన ఒక క్యారెక్టర్, లైక్ ఒక డిఫరెంట్ టిపికల్ జోనర్లో ఒక చాలా రివాల్వ్ జరుగుతూ ఉంటుంది. సో అందుకే ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు కథ సరిపోలేదు చూపించడానికి. ఈ మూవీకి వచ్చేసరికి మీరు మొదటి సినిమా, తనది మొదటి సినిమా, డైరెక్టర్ గారిది మొదటి సినిమా, ఈవెన్ వీళ్ళందరూ మొదటి చూస్తే సినిమాలో చూస్తే మన యాక్టర్స్ అందరు సీనియర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ అందరు ట్రైలర్ చూస్తే ఎవ్వరు కొత్తగా కనబడుతున్నారు. మీరు తప్ప అందరూ కొత్త, ఐ మీన్ అందరూ సీనియర్స్ ఉన్నారు. వాళ్ళ నుంచి మీకు సపోర్ట్ ఎలా అనిపించింది మీకు? డెఫినెట్లీ అండి, లైక్ ఎగ్జాంపుల్ రూపలక్ష్మి గారు అండ్ దేవి ప్రసాద్ తీసుకుంటే వాళ్ళిద్దరూ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ యాక్చువల్లీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ వాళ్ళు. సో వాళ్ళు మాకు ఇచ్చిన సపోర్ట్ ఫస్ట్ డే 1 వచ్చినప్పుడు వాళ్ళు కూడా జనరల్గా అన్ని మూవీ షూటింగ్స్ లాగే మేము డేట్స్ ఇచ్చాము, వచ్చాము, వచ్చి కూర్చున్నాము అనే థాట్లో ఉన్నారు. కానీ హాఫ్ డే షూట్ అయిపోయిన తర్వాత నేను ఇందాక చెప్పాను బ్యూటిఫుల్ ఫ్యామిలీ అని, అందులో ఇన్వాల్వ్ అయిపోయారు. సో ఆయన కూడా సరదాగా ఆఫీస్కి వచ్చి కూర్చోవడం, లేకపోతే రూపలక్ష్మి గారు ఫోన్ చేసి ఏం జరుగుతుందని ఆవిడ క్యూరియస్గా తెలుసుకోవడం. సో ఇంత ఇన్వాల్వ్ అయిపోయారు. సో కనెక్షన్ బిట్వీన్ ద స్టోరీ లేకపోతే మూవీ అండ్ ప్రొడక్షన్ ఇంత ఎంగేజింగ్ అయిపోయి, సో వాళ్ళు కూడా మాకు ఇంకా ఇన్పుట్స్ ఇస్తూ, దేవి ప్రసాద్ గారు చెప్తూ ఉంటుంటారు ఆయన డైరెక్షన్ ఎక్స్పీరియన్సెస్, డైరెక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. లేకపోతే మమ్మల్ని కూర్చోబెట్టుకొని ఒక యాక్టర్గా వాట్ ఈస్ వాట్ అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా షైన్ అవ్వచ్చు, లేకపోతే ఎలాంటి కైండ్ ఆఫ్ జిమిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే మ్యానరిజమ్స్ కానీ ఒక బాడీ లాంగ్వేజ్ కానీ, సో అవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు అన్నట్టు ఇప్పుడు మేనేజర్ ఒకటి, ఒక హీరోకి ఒక మేనేజర్ ఏర్పడిపోయింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి మీ డెబ్యూట్ మూవీ కాబట్టి ఈ మూవీ నుంచి విశ్వ కార్తికేయ అంటే ఒక మేనేజర్ మనం చూసుకోవచ్చా నెక్స్ట్ మూవీలో? డెఫినెట్లీ చూసుకోవచ్చు. చాలా గమ్మత్తుగా ఉంటుంది అండ్ అది సైంటిఫిక్ గా కూడా ఉంటుంది. విశ్వ కార్తికేయ అంటే సైంటిఫిక్ గా కొంచెం ఈ సినిమా వరకు. బట్ విశ్వ కార్తికేయ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అంటే కలియుగం పట్టణంలో అని మాత్రం చెప్పుకుంటారు. ఓ, మీరు ఇంకా ఫస్ట్ మూవీ మీరు ఇంకా ఫ్యూచర్లో ఎన్ని మూవీస్ చేసినా కానీ కలియుగ పట్టణంలో అనే బెస్ట్ మూవీ నిలిచిపోతా అని చెప్తున్నారు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఓకే అండి, ఆయుష్ పటేల్ మీరు చెప్పండి, ఎంతమంది సీనియర్ యాక్టర్స్ నటించారు కదా, మీకు ఎలా అనిపించింది? నాకు ఇప్పుడు విశ్వ చెప్పినట్టు మేమందరం ఒక ఫ్యామిలీ లాగే వర్క్ చేసామండి. సో వాళ్ళంతా పెద్ద సీనియర్ యాక్టర్స్ అయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న డౌన్ టు ఎర్త్ నేచర్ అయినా, వాళ్ళు ఖాళీ టైంలో మాతో మాట్లాడేటప్పుడైనా, మమ్మల్ని రిసీవ్ చేసుకునే అయినా కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మనం చూస్తుంటాం వేరే మూవీస్లో ఏదైనా ఒక చిన్న క్లాషెస్ రావడము, ఈగో ఇష్యూస్ ఉంటాయి కదండి. బట్ డే 1 నుండి ఇప్పటి వరకు మా మూవీలో ఒక్క ప్రాబ్లం రాలేదు. అది ప్రొడక్షన్ అయినా, డైరెక్షన్ అయినా, కెమెరా అయినా, కో యాక్టర్స్ అయినా అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాము. అసలు ఒక ఎంత మంచి టీం వర్క్ అంటే, నాకు ఇది ఫస్ట్ మూవీ అయినా కూడా ఒక మంచి పాజిటివ్ ఎంట్రీ, చాలా మంచి వైబ్స్ అండి, చాలా. ఓకే డైరెక్టర్ గారు మీరు చెప్పండి, అంతమంది సీనియర్స్తోనే అంటే డిబేట్ డైరెక్టర్ కాబట్టి కొంచెం భయం అనేది కొంచెం ఏర్పడుతూ ఉంటుంది. సో మీకు ఏమైనా అనిపించిందా, లేదంటే వాళ్ళే మీకు ఏమైనా చెప్పారా, సజెషన్ చెప్పారా? వాళ్ళతో వర్క్ చేయడం చాలా హ్యాపీ అండి, ఎందుకంటే అంత సపోర్టివ్ వాళ్ళంతా. ఓకే, సో ఏదో ఇంకో విధంగా చెప్పాలి, ఇంకో విధంగా కాకుండా ఇది చెప్పిన తర్వాత ఓకే ఇది ఇట్లా అని చాలా సపోర్ట్ చేశారు అందరూ. నేనైతే దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే, మొత్తం మీరు చూసుకుంటే కలియుగ పట్టణంలో
మూవీ గురించి ఒక్క మాటలో ముగ్గురు ఏం చెప్తారు? 2024 వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్. వావ్, మార్చ్ 2024 3 months ఏందండి, ఇంకా మనకు 9 months ఉంది. వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్, వన్ ఆఫ్ ది. మీరు? నేనైతే ఏం చెప్తానంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఒక బ్యూటిఫుల్ మూవీ అండి. సో మూవీ చూస్తున్నప్పుడు ఇది మనకు మిస్ అయిందనే ఫీలింగ్ ఎవరికి రాదు. సో వర్త్ వాచ్, మళ్ళీ రావాలి, మళ్ళీ ఫ్యామిలీతో కలిసి చూడాలనిపించుకునే ఒక ది బెస్ట్ మూవీ. రీసెంట్ డేస్లో అయితే ఇలాంటి మూవీ ఒక ఆడియన్స్గా నేనైతే చూడలేదు. మీరు కూడా అదే ఫీల్ అవుతారు. ఈజీ 29 మార్చ్ 29. హీరో గారు మీరు చెప్పండి, మూవీ గురించి ఒక్క మాటలో మీరేం చెప్తారు? సో మూవీ గురించి చెప్పాలంటే కలియుగం పట్టణంలో ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండ్ ఒక యూనిక్ థ్రిల్లర్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్తో. అంటే మనం చూస్తున్నంతసేపు మన మైండ్ సెట్ కూడా మారుతుంది. యూజువల్లీ అనుకుంటాం లైక్ కొన్ని ఫిల్మ్స్ చూస్తే అది నేను అనిపించేలా ఉంది, మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మనం ఈ సినిమా చూస్తున్నంతసేపు మనం ఎలా ఉండకూడదు, అరే మన చుట్టూ ఇంతమంది ఉంటారా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా. సో ఇలాంటి ఆస్పెక్ట్లో మనం చాలా మైండ్ సెట్ అనేది మారుతుంటుంది. సో డెఫినెట్లీ వర్త్ వాచింగ్ అండ్ సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్లో ఉంటుంది. విజువల్గా కావచ్చు, సౌండింగ్ కావచ్చు, బీజిఎమ్స్ కానీ. మీరు ఆల్రెడీ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్. సో ఈవెన్ ట్రైలర్ మనకు 2 minutes చూపిస్తారు, బట్ 3.5 minutes చూపించినా కానీ అదే ఇంకేదో ఉంది అనే ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్గా. సో ట్రైలర్ కూడా అరౌండ్ 1.3 million వరకు రీచ్ అయిపోయింది అండ్ ఇట్స్ హ్యూజ్ సక్సెస్ ఫర్ అస్. ఇప్పటికే జనాలు లిటరలీ రిసీవ్ చేసుకుంటున్నారు. సో అదే విధంగా మూవీ కూడా ఇంకా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మా న్యూస్ 360కి వచ్చి కలియుగ పట్టణంలో మూవీ గురించి, దాని ఎక్స్పీరియన్స్ గురించి కానీ మాకు వివరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ముగ్గురికి. ఓకే, చూసారు కదా, కలియుగ పట్టణంలో మార్చ్ 29కి తప్పక చూడండి. అలాగే మన హీరో గానికి, హీరోయిన్ గానికి, డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ దర్శన్ ఆఫ్ న్యూస్ 360 నిజం ఆలోచన మారుస్తుంది.